ఏంటి వీటి మీద మహిళల ఆర్థిక భరోసా మీద వీళ్ళకి శ్రద్ధ లేదు. సరే దేని మీద ఈ కూటమిలో ఉన్న నాయకులకు శ్రద్ధ ఉందా అనేసి మహిళలు ఆలోచిస్తే, వీళ్ళు సంక్రాంతి టైంలో వాళ్ళు చేసిన పనులన్నిటి కూడా ఇప్పుడు మనం చూసాం. ఎంత దారుణంగా అంటే ఎక్కడ చూసినా క్యాసినోలవ్వచ్చు, అలాగే పేకాట క్లబ్బులవ్వచ్చు, రికార్డింగ్ డాన్సులవ్వచ్చు, జోదము, అలాగే మినీ బార్లు, బెల్ షాప్స్ విచ్చలవిడిగా మద్యము ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. వీటి మీద ఉన్న శ్రద్ధ ఈ కూటమిలో ఉన్న నాయకులకి మహిళల భద్రత మీద గానీ, మహిళలకి ఇవ్వాల్సిన ఆర్థిక భరోసా మీద గానీ లేని పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇన్ని ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఆ కూటమిలో వాళ్ళే బహిరంగంగా స్టేజ్ మీద బట్టలిప్పి డాన్సులు చేయాలని మహిళలకు చెప్పిన సందర్భాలు మనం టీవీల్లో, యూట్యూబుల్లో చూసాము. మరి హోంమంత్రి గారు ఉన్నారు. చాలా స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎదుటి పార్టీలో ఉన్న మాకు వార్నింగ్‌లు ఇస్తారు. అపోజిషన్ లీడర్స్‌కి. మరి హోంమంత్రి గారికి నేను ఒకటే అడుగుతున్నాను. మరి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడిన మీ కూటమి నాయకులకి నడి రోడ్డు మీద నడిపించరా అని అడుగుతూ ఉన్నాను. అలాగే ఆ రోజు సాల్మాన్ అనే మా కార్యకర్తని టీడీపీ కార్యకర్తలు నరికి చంపేశారు. వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద మీరు నడిపించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. మేకను కోస్తే కేసులు పెట్టేశారు కదా! మరి మీ వాళ్ళు పీకలే కోస్తున్నారు కదా! మీరు కేసులు పెట్టరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ప్రతి సందర్భంలో కూడా ఆ రోజు జగనన్న బర్త్‌డే అప్పుడు అంటే కేక్ కట్ చేస్తే కేసు పెట్టారు. అలాగే కోడిని కోస్తే కేసు పెట్టారు. మరి ఈరోజు ఇంత బహిరంగంగా క్యాసినోలు రన్ చేసే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? అలాగే జోదం ఆడిపిస్తున్న వాళ్ళ మీద ఎందుకు పెట్టట్లేదు? అలాగే అశ్లీల డాన్సులు చేయిస్తున్న వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదని నేను అడుగుతూ ఉన్నాను. మహిళలేదో వాళ్ళ బ్రతుకు తెరువు కోసం డాన్సులు వేసుకుంటే అలాంటి వాళ్ళకి బట్టలిప్పి చేయమని మీ కూటమిలో వాళ్ళు అంటూ ఉన్నారు కదా! వాళ్ళని ఎందుకు ఈరోజు అరెస్టులు చేసి వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించట్లేదు హోంమంత్రి గారు? ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు దిగజారిపోయాయి అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ప్రతి సందర్భంలో కూడా కూటమిలో ఉన్న నాయకులు మంత్రులవ్వచ్చు, ఎమ్మెల్యేలవ్వచ్చు, ఒక మంత్రి అయితే బహిరంగంగా స్టేజ్ మీదకెక్కి రికార్డింగ్ డాన్సర్స్‌తో పాటు డాన్స్ చేసిన సందర్భం మనం వీడియోల్లో చూడడం జరిగింది. అంటే అంత దారుణంగా వ్యవస్థల్ని దిగజార్చేశారు. అసలు సంక్రాంతి అంటే గతంలో మన సంస్కృతి, అలాగే మన కుటుంబ విలువలు ఇవన్నీ గుర్తొచ్చేవి. ఈరోజు తీసుకుంటే ఈ కూటమి పాలనలో సంక్రాంతి అంటే జోదర్లు తాలూకా పండగలాగా, పోకిరీలు పండగలాగా మార్చేశారు వీళ్ళు. సో, ఎప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ఒక క్యాసినోలో లేదా అశ్లీల నృత్యాలు ఆడించిన వాళ్ళు, క్యాసినోలు రన్ చేసిన వాళ్ళు, జూదము, పేకాట ఆడించిన వాళ్ళు, అలాగే బెల్ షాప్స్ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టండి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే డ్వాక్రా మహిళలకి ఇవ్వాల్సిన సున్నా వడ్డీని తక్షణమే బకాయిలు విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.